నాకు నిద్ర లేకుండా చేసి వీడు మాత్రం ఎంత ప్రశాంతంగా పడుకున్నాడు. నాకు తెలుసు. నాకు తెలుసు. అయినా నేను చెప్పకముందే వీడికి ఎలా తెలిసిందబ్బా? ఇప్పుడు నాకెలా తెలిసేది? వీడేమో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. లేస్తున్నాడు. ఏంది ఏమి పనుకోలేదా? ఏంది ఏమైందండి? పనుకోలేదా? కళ్ళు చూసినారా ఎంత ఎర్రగా అయిపోయినాయో? ఏమైంది? నువ్వు ఇచ్చిన షాక్కి నిద్ర ఎలా వస్తుంది? నేనేం చేశానండి? నీ పాటికి నువ్వు తెలుసని పడుకునేసావు. నాకు నిద్ర ఎలా వస్తుంది? ఓ అట్నా? దానికి ఎందుకు నిద్ర మేలుకుని ఉండడం? నన్ను అడిగితే నేను చెప్పేస్తుంటాం కదా. నిన్ను కొట్టాలో తిట్టాలో కూడా అర్థం కాలేదు. అన్నీ తెలిసి కూడా ఇంత అమాయకంగా ఉంటే ఎలా? అమాయకం కాదండి, ప్రేమ. మీరున్నది నిజమే. ప్రేమ అంటే ఏంటండి? మనం ప్రేమిస్తున్న వాళ్ళు ప్రేమగా చూసుకోవడం కదా ప్రేమ అంటే. ఓ గాడ్, అయ్య బాబోయ్, నేను ఇంకా ఎన్ని దరిద్రాలు చూడాలరా నాయనా, నా వల్ల కాదు. అటు ఎగతావు సేమాకండి. మీకు నాలంటే మంచోడు కాకపోయినా ఒక ఎదవో మంచోడు గొప్పోడు చాలా గొప్పడు దొరుకుతారండి. ఓయ్ ఆగు, మాటల్లో పడి అడగడం మర్చిపోయా. ఇంతకీ స్వాతి లవ్ స్టోరీ నీకెలా తెలుసు? చెప్పు. అండి అది వచ్చినప్పుడు నుండి చాలా ఆకలిగా ఉందండి. నాకు ముక్కలేంది ముద్దు కూడా దిగదండి. పట్నం వచ్చినప్పుడు నుండి లాగేస్తుందండి ముక్కల కోసం. మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాలంటే చెప్పే శక్తి కూడా లేదండి. కొంచెం బిర్యానీ సరేపా. ఇదేంది బిల్ల చల్లగా ఉండదే? వాయమ్మో, మా సీనయ్య వేసుకున్న చాలా పెద్దగా ఉండదే, కొల్లు చెదిరిపోయేలా ఉండదే. యాండే కుసోవాలా? అమ్మో బలంగా ఉండదే, మసోలే కదా. అబ్బా కుసవ బల మెత్తగా ఉన్నదే. బాగానే కట్టినారే. హ్యాండ్ వాష్ చేసుకోవా? హ్యాండ్ వాషా? వీడేంటి ఆలోచిస్తున్నాడు? అమ్మో, హ్యాండ్ వాష్ అంటే తుడుచుకోవడం కాదు, వాటర్తో కడుక్కోవడం. ఓ ఇట్టా తుడుచుకుంటే మళ్ళీ ఎమ్మికి వాంతికి వస్తుందేమో. ఇక్కడ వాంతికి వస్తే నేనే కడగలేము. మనం వెళ్ళి కడుక్కుంటే పోలా? అంటే చేతులు ఇలా కొడుకోవాలన్నమాట. వద్దులే, మరీ గలీజ్ ఉండబోతుంది. ఇట్లా వెళ్దాం.
వీడేంటి చెప్పకుండా నాతో ఆడుకుంటున్నాడు. వెయిటర్, మెనూ. థ్యాంక్ యూ. నీకేం కావాలి? బిర్యానీ. 2 బిర్యానీ 1 చిల్లీ చికెన్. తిన్నావు కదా, ఇప్పుడు చెప్పు, నీకెలా తెలుసు? నేను చెప్తే బాగుండదండి, మీరు చూస్తే బాగుంటుంది. ఒకరోజు మా ఫ్రెండ్ పట్నంకి వచ్చినాడు. అట్టా ఊరు తిరిగి చూస్తూ ఉంటే ఆడికప్పుడు సడన్గా నా మడ్డలు కనిపిస్తున్నది, అది కూడా వేరే వాడితో. అప్పుడు అది చూసి నాకు ఫోన్ చేసినాడు వాడు. అది నిజంగా తెలుసుకుందామనే నేను కూడా పట్నంకి వచ్చిన. అవును, అన్నీ తెలిసి కూడా సిటీకి ఎందుకు వచ్చావు? అప్పుడు మా ఫ్రెండ్ చెప్తే అది నిజమా తెలుసుకుందామని వచ్చిన. ఇప్పుడు మీరు కూడా చెప్తా ఉంటే అర్థమవుతా ఉన్నది అది నిజమని. దేవదాస్, ఏడవద్దు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? ఏం చేయడం ఏంటండి? అది లేకుండా బ్రతకలేనండి. అది పట్టణం కుర్చీలో తయారైంది, కానీ మా ఊర్లో ఉన్నప్పుడు నేనంటే ప్రాణం అండి దానికి. ఆ ప్రాణాన్ని ఎలాంటి వదులుకోమంటారు? ఎలాగైనా సరే దాన్ని మార్చి మా ఊరికి పట్టుకెళ్తా. అయినా పట్నం అంటారు, కానీ ఏముంటుందండి పట్టణంలో? ఒకసారి మా పల్లెటూరుకి వచ్చి చూడండి. అమ్మ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో మా పల్లెటూరు ప్రేమ కూడా ఎంత స్వచ్ఛమైనది. స్వాతి, ఎంత పని చేసావే, ఇంత మంచోని వదులుకున్నావు. బేబీ, ఇంకో 2 days ఇక్కడ ఇంకో ప్లేస్ ఉంది, దాన్ని చూసుకొని బయలుదేరేద్దాం. సో స్వీట్. ఇంకా 2 days అక్కడ మా బావ వెయిట్ చేస్తున్నాడే. ఏంటి బేబీ, ఏం చెప్పట్లేదు? సరే. హలో. రే మామా, న్యూస్ తెలుసా? నువ్వు ఉండేది అందుకు కదా. జస్ట్ కిడ్డింగ్, చెప్పరా. ఆ సురేష్ గారు లేడు? లేడా? బాబాయ్. సరే చెప్పు. అదేరా, వాడు ప్రేమించిన అమ్మాయి వాడిని కాదని వేరే వాడి దగ్గర డబ్బు ఉందని వాడు పెళ్లి చేసుకుంటుంది. డబ్బుంటే ఇన్ని రోజులు వాడిని లవ్ చేసి వాడిని కాదని ఇంకో నెల పెళ్లి చేసుకుంటుంది. అయినా మీరెలా గుమ్నే ఉన్నారా, కోసి ఉప్పు కారం పెట్టేయకుండా? ఆ సురేష్ గారు ఏం చేస్తున్నాడు? వాడి గురించి తెలిసిందే కదరా, ఫుల్గా మందు కొట్టి అది దిగినాక మళ్ళీ తాగుతున్నాడు. నేను వచ్చేదాకా వాడిని ఆపండిరా, లేదంటే ఊర్లో ఊరికి మందు లేకుండా చేస్తాడు. సరే. అమ్మో, ఎవరినో మోసం చేస్తేనే కోసి కారం పెడతా అంటున్నాడు. ఇంకా నా గురించి తెలిస్తే నా పరిస్థితి ఏంటో. నువ్వు చెప్పు, ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చా? నన్ను ఎందుకు అడుగుతున్నావు? జస్ట్ అడుగుతున్నా బేబీ, నువ్వు వద్దంటే వద్దు. హలో. రే, వీడు మా మాట వినట్లు అసోసియేట్ చేసుకుంటా అంటున్నాడు. రేయ్, వాడిని ఆపండిరా, నేను వచ్చేదాకా. ఎప్పుడే వస్తానా? బేబీ, 2 days ఏమొద్దు, నాకు ఇప్పుడు అర్జెంట్ పని ఉంది, వెళ్దాంరా.
బా తల పొద్దున్న తలస్నానం చేస్తే భలే ఉంటుంది అబ్బా. ఈ బొంతే బాగాలేదు అనుకుంటా, మెడ నొప్పి పట్టేస్తున్నదే భయంకరంగా. వచ్చేస్తున్నా. థ్యాంక్ యూ. ఓ గాడ్ ఇస్ గ్రేట్. ఇదేమైనా కానీ ఎమ్మి అచ్చు మా అమ్మరాయి కాపీ పడుతుంది అబ్బా. సేమ్ అట్నే ఉంటుంది కాపీ. ఈ అమ్మని ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ అదృష్టవంతుడు. ఏంది ఫోన్ చూస్తూనే ఉన్నదా? మా ఊళ్ళో ఊరు పోతేనే సిగ్నల్ వస్తుంది. అదే ఇక్కడ వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో సిగ్నల్ వచ్చిందంటే మా ఊళ్ళో కూడా వ్యవసాయం చేయడం మానేస్తారు మా అందరూ. ఏండే ఎప్పుడు చూడు ఏదో పని చేస్తున్నట్టు ఆ ఫోన్ చూస్తూ ఉంటారు కదా, దాంట్లో ఏమైనా డబ్బులు వస్తాయా? ఆహా లేదు, తెలియక అడగతా ఉండా. అంటే ఎంతసేపు ఆ ఫోన్లో ఏం చూస్తా ఉన్నారు? న్యూస్. ఓ కొంచెం గట్టి చెప్తే మేము వింటాం కదా. ఓ అవునా, ఓకే విను. చెప్పండి. మహారాష్ట్రలో పెళ్ళైన 3 డేస్కే భర్తతో హనీమూన్కి వెళ్ళి లవర్తో కలిసి చంపి డ్రమ్ములో దాచిపెట్టింది. ఇంకో న్యూస్, పెళ్ళైన 1 మంత్కే భర్తపై 20 టైమ్స్ హత్యా ప్రయత్నం చేసింది. ఇది విను, షాక్తో చచ్చిపోతావు. సెల్ఫీ తీస్తూ హస్బెండ్ని రివర్లో తోసి చంపేసిన భార్య. చంపేతారా? అది కాదండి, ఏంటండి దారుణం? పెళ్లి చేసుకుంటే చంపేతారా ఏంది? పెళ్లి చేసుకుంటే కాదు, లవర్ ఉంటే చంపేస్తారు. విడాకులు తీసుకోవచ్చు కదండి, ఆ అవకాశం కూడా ఉంది కదండి. ఏందో ఈ అమ్మాయిలు మా అబ్బాయిలు పడ్డారు, ఎలా బతుకుతారో ఏందో మా మగ చేత అంతా ఎలా బతుకుతారు. అందుకేనండి ఇది కలికాలం. ఇది కలికాలం అండి, కలికాలం. నవ్వుతాం చూస్తున్నావా? చెప్తా ఉంటే సైకో సాలేగల్లాగా తయారైందిరా కుకురు. హలో, అంకుల్ చెప్పండి. మీకోసమే అడ్వాన్స్ రెడీ చేస్తున్నా అంకుల్. ఇంకో 15 డేస్లో ఎలాగైనా ఇచ్చేస్తాను. సరే అంకుల్. ఓడి అమ్మ, ఇదేంది ఇదా? ఎన్ని సుక్కలతో నిండిపోయినాయా? అదే మా ఊర్లో ఒక సుక్క రావడానికే నాన్న అవస్థలు పడతామే. ఈ ఊర్లో ఎన్ని సుక్కలతో నిండిపోయినాయా? పాపం బయటకడ నవ్వుతూనే లోపల ఎంత బాధపడుతూ ఉండదో. ఏమేంటుందబ్బా, ఏం కష్టం వచ్చిందో ఏందో. పట్నం అంటారే కానీ ఆడపిల్ల బయటకు వచ్చి ఎంత బాధపడుతూ ఉండదో. ఎట్టాగైనా సరే ఆ పిల్ల బాధ ఏందో కొనుక్కోవాలా. ఎట్టా కొనుక్కునేది చూద్దాం.
ఏమైంది అలా చూస్తున్నావు? మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్తుండేదండి, ఆడపిల్లకి అందం అంటే భూదేవంత ఓర్పు సహనం. ఈ రెండు ఉన్న ఆడపిల్ల ఏంటి కోడలైతే ఆ ఇల్లు అటు 7 తరాలు ఇటు 7 తరాలు స్వర్గంతో నిండిపోతుందని మా అమ్మ అప్పుడు చెప్తుంటే నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు మిమ్మల్ని చూశాకే నాకు అర్థమవుతూ ఉండదు. నిజమే, తింగరోడే కాదు చాలా మంచోడు. ఏ అమ్మాయి అయినా ఇలాంటి వాడే హస్బెండ్గా రావాలనుకుంటుంది. గ్రేట్ దేవదాస్. ఇలా వేసుకోవాలండి. ఏంటండి దీనికి కూడా